నమస్కారం. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఈ శ్లోకాన్ని మనం ప్రతిరోజు ఉదయం పూట ఎవరైతే విద్యార్థులుంటే విద్యార్థులు, ఉద్యోగస్తులైతే ఉద్యోగస్తులు, ఏ విధమైనటువంటి పనులు చేసుకునేవారైనా సరే ఈ శ్లోకాన్ని చదువుకుని ప్రారంభిస్తే ఆ సరస్వతీదేవి కటాక్షం కలుగుతుంది. ఈ శ్లోకం యొక్క భావం ఏమిటంటే, సరస్వతీ నమస్తుభ్యం అంటే విద్యలకు దేవత అయినటువంటి సరస్వతీదేవికి నమస్కారం. వరదే కామరూపిణి, వరదే అంటే వరాలిచ్చే తల్లి, కామరూపిణి అంటే ఎటువంటి రూపాన్నైనా ధరించగలిగిన శక్తి కలిగినటువంటి దేవత. విద్యారంభం కరిష్యామి అంటే నేను విద్యను అభ్యసించుచున్నాను కనుక సిద్ధిర్భవతు మే సదా అంటే నాకు ఇందులో విజయాన్ని ప్రసాదించు తల్లి అని అర్థం. సో ఈ శ్లోకాన్ని ఒక విద్యార్థులే కాకుండా ప్రతి అనుక్షణం ప్రతివారు ఏదో ఒక పనిలో ఏదో ఒక కొత్తదనాన్ని నేర్చుకుంటారు కాబట్టి ప్రతిరోజు తమ తమ వృత్తులను కానీ తమ తమ విద్యలను కానీ ఆరంభించేటప్పుడు ఈ శ్లోకం చదువుకుని మనం ప్రారంభిస్తే కనుక ఆ సరస్వతీదేవి కటాక్షంతో ఆ పనులన్నీ కూడా సమకూరుతాయని దీని భావన. నవరాత్రి రోజుల్లో ఈ శ్లోకాన్ని చదువుకుంటే, అందులో సరస్వతీదేవి అవతారం ఉన్నప్పుడు చదువుకుంటే చాలా చాలా అమ్మవారి కటాక్షం కలిగి వారు రాస్తున్నటువంటి ఏ పరీక్షలైనా చాలా సులభంగా ఉత్తీర్ణులై దాంట్లో విజయం సాధిస్తారని భావన. నమస్కారం.